everyone, welcome back to my channel Style and Study Corner. Today ఈ వీడియోలో నేను ఆక్వాకల్చర్ కి సంబంధించి ఏపీ గ్రామ సచివాలయం విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ కి సంబంధించిన టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు నా ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. టుడే నేను మీకు పోస్ట్ హార్వెస్ట్ ఫిషరీస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనం లెసన్లోకి వెళ్ళిపోయే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఏపీ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాము. దానికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి 100 to 750 వరకు ఇందులో ఉన్నాయి. అండ్ టాపిక్ వైజ్ కూడా లెసన్స్ అనేవి ఉన్నాయి. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆక్వాకల్చర్లో బాగా ఇంపార్టెంట్ అయిన స్ట్రిమ్ డిసీజెస్ అండ్ ఫిష్ డిసీజెస్ తెలుగులో అండ్ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఆ క్లాసెస్ని కూడా చూడండి. కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, విజిట్ చేయండి ఒకసారి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకం కోసం నేను ఇంతకుముందు ఒక వీడియోలో చేశాను, అది కూడా చూడండి ఫ్రెండ్స్. అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మన అందరికీ కూడాను. సో పోస్ట్ హార్వెస్ట్ ఫిషరీస్. Fish is an excellent food for mankind is unfortunately high perishable. Preservation means keeping the fish and fishery products in a wholesome condition and fit for human consumption. Some form of preservation is necessary to prevent spoilage through enzymes, bacteria and oxidation. Preservation is to keep the fish fresh with minimum losses in flavor, taste, odor, form, nutritive value, weight and digestibility. హ్యూమన్స్ అంటే మానవులు ఎక్కువగా తినే వాటిలో ఫిషెస్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇవి చాలా త్వరగా పాడైపోయే నేచర్ని కలిగి ఉంటాయి. ఫిష్ తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే అందులో మనకి ప్రోటీన్స్, వైటమిన్స్ అనేవి మనకి ఎక్కువగా దొరుకుతాయి కదా. సో అటువంటి ఫిషెస్ని మనం ఎంతైనా ప్రిజర్వ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ ప్రిజర్వేషన్లో భాగంగానే ఈరోజు మన టాపిక్ అనేది బేస్ అయి ఉంది. అసలు ప్రిజర్వేషన్ అంటే ఏంటి? ప్రిజర్వేషన్ అంటే ఫిష్ కానీ ఫిషరీ ప్రొడక్ట్స్ కానీ వాటి యొక్క కండిషన్ అనేది మా హ్యూమన్ కన్జంప్షన్కి వీలుగా ఉండేలా చూస్తారు అనమాట. క్యాచ్ చేసిన తర్వాత అవి డెత్ అవుతాయి కదా. సో ఆ డెత్ అయిన తర్వాత అవి స్పాయిలేజ్ అవ్వకుండా అంటే బ్యాక్టీరియల్, ఎంజైమాటిక్ అండ్ ఆక్సిడేషన్ రియాక్షన్ జరగకుండా మనం చూసుకోవాలి. ఈ విధంగా ఎంజైమాటిక్ కానీ బ్యాక్టీరియల్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ జరిగితే ఖచ్చితంగా ఫిష్ అనేది స్పాయిల్ అయిపోతుంది. ఆ స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి మనం ఈ పోస్ట్ హార్వెస్టింగ్ ఫిషరీస్ని చదువుకుంటున్నాం. సో ప్రిజర్వ్ చేసేటప్పుడు మనం ఏంటి ఫిష్ యొక్క ఫ్రెష్నెస్ని, మినిమం లాసెస్ అంటే ఫ్లేవర్ అనేది, టేస్ట్ అండ్ స్మెల్, దాని న్యూట్రిటివ్ వాల్యూస్ అండ్ వెయిట్ అండ్ డైజెస్టబిలిటీ అనేవి మనం లాస్ అవ్వకముందే దీన్ని ఫ్రెష్గా ప్రిజర్వ్ చేయాలి. ఫ్రెష్గా ఉండడానికి మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. Thus the objectives of preservation are to keep the fish fresh and fit for consumption, to maintain the steady supply of fish throughout the year, to keep control over the prices. సో ఫిష్ ప్రిజర్వేషన్లో 3 మెయిన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫిష్ని ఫ్రెష్గా, ఫిట్గా ఉంచుకోవాలి హ్యూమన్ కన్జంప్షన్కి అనుగుణంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సప్లై అనేది త్రూఅవుట్ ద ఇయర్ ఉండేలా చూసుకోవాలి. అండ్ ప్రైజెస్ అనేవి కంట్రోల్ చేసుకుంటూ ఉండాలని. కంపోజిషన్ ఆఫ్ ఫిష్. సో ఫిష్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ద న్యూట్రిటివ్ అండ్ మెడిసినల్ వాల్యూ ఆఫ్ ఫిష్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్. Fish flesh provides an excellent source of protein for human diet. The principal biochemical components of fish flesh are protein, fat and water. Protein constituents about 20% and fat and water vary widely and inversely with each other. Fish లో ఉండే బయోకెమికల్ కంపోనెంట్స్ ఏంటంటే ప్రోటీన్స్ అండ్ వాటర్. సో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఫిష్ లో 20% ప్రోటీన్స్ ఉంటాయి. ఫ్యాట్ అండ్ వాటర్ అనేది ఎక్కువగా కూడా ఉంటుంది. The fish protein comprises all the 10 essential amino acids in desirable ratio, which accounts for its high biological value. The connective tissue amounts only to 3.5%, thus rendering it more digestible. The fat content of the fish flesh is a factor that determines the quality and price of fish. So fish లో ఉన్న ప్రోటీన్స్ అనేవి ఈజీగా డైజెస్టబుల్ అవుతాయి అండ్ హై బయోలాజికల్ అండ్ గ్రోత్ ప్రమోటింగ్ వాల్యూ. సో ఈ ప్రోటీన్స్ వల్ల ఏంటంటే గ్రోత్ అనేది మనకి ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రోటీన్స్లో 10 అమైనో యాసిడ్స్ అనేవి ఖచ్చితంగా డిజైరబుల్ రేషియోలో, ఎంత రేషియోలో ఉండాలో అంత రేషియోలో ఉంటాయి. అండ్ దీనివల్లే ఫిష్కి ఎక్కువగా డిమాండ్ అనేది ఉంటుంది.
సో కనెక్టివ్ టిష్యూలో ఏంటంటే 3.5% అనేది ప్రోటీన్స్ అనేవి డిజైరబుల్ అమౌంట్లో ఉంటాయి. అవి ఈజీగా డైజెస్టబుల్ అవుతాయి హ్యూమన్కి. The fat content of the fish flesh is a factor that determines the quality and price of the fish. Besides, there are minerals, vitamins and enzymes. సో ఫిషెస్లో ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని బట్టి దీనికి డిమాండ్ అండ్ క్వాలిటీ అనేది మనం చూడగలుగుతాము. సో ఇందులో ఫిష్లో ఇంకా ఏంటంటే మినరల్స్, వైటమిన్స్, ఎంజైమ్స్ కూడా ఎక్కువగానే లభ్యమవుతాయి. కార్బోహైడ్రేట్స్ డస్ నాట్ అక్కర్ ఇన్ ద ఫిష్ ఎక్సెప్ట్ యాజ్ glycogen in the liver. Water content varies from 55 to 83%. కార్బోహైడ్రేట్స్ అనేవి ఫిష్లో అయితే ఎక్కువగా ఉండవు. ఉంటే కనుక లివర్లో గ్లైకోజన్ రూపంలో మాత్రమే ఉంటుంది. సో ఫిష్లో 55 to 83% ఆఫ్ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. మినరల్ కాన్స్టిట్యూట్ 1 to 2% ఆఫ్ ద ఫిష్ ఫ్లెష్ మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ బోన్స్. సో మనకి ఫిష్ యొక్క ఫ్లెష్లో 1 to 2% ఆఫ్ మినరల్స్ అని ఉంటాయి. ఎక్కువగా మినరల్స్ అనేవి బోన్స్లో ఉంటాయి. Principal minerals are calcium, magnesium, potassium, sodium, phosphorus, iron, sulfur, manganese and iodine. Besides traces of zinc, strontium, aluminium, lead, cobalt and nickel. ఇవన్నీ కొంచెం తక్కువ మోతాదులో ఉంటాయి. Fish provides all the essential vitamins for human diet such as A, B and D. Liver is particularly rich in B12, B complex and A and D. సో ఫిష్లో మనకి A, బి అండ్ డి విటమిన్స్ ఉంటాయి. ఎక్కువగా లివర్లో అయితే B12 కాంప్లెక్స్ అనేది ఉంటుంది. అండ్ విటమిన్ ఏ అండ్ డి కూడా ఫిష్లో మనకి లభ్యమవుతాయి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్రెష్ ఫిష్ అండ్ స్పాయిల్డ్ ఫిష్, ఇది తెలుసుకోవడం ప్రతి ఆక్వాకల్చర్ స్టూడెంట్కి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. సో ఫ్రెష్ ఫిష్కి, స్పాయిల్డ్ ఫిష్కి క్యారెక్టర్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ 3 కాలమ్స్ ఇచ్చారు. ఫస్ట్లో క్యారెక్టర్స్, ఫ్రెష్ ఫిష్, స్పాయిల్డ్ ఫిష్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ అపియరెన్స్. ఫ్రెష్ ఫిష్ చూడడానికి అపియరెన్స్ అనేది షైన్, స్కేల్స్ అనేవి ఇంటాక్ట్ అయి ఉంటాయి, షైన్ అవుతుంది. అదే స్పాయిల్డ్ ఫిష్లో చూస్తే ఫ్లాబీగా, స్కేల్స్ అనేవి అక్కడక్కడ ఓడిపోయినట్లుగా కనిపిస్తుంది. సెకండ్ గిల్స్. ఫ్రెష్ ఫిష్లో గిల్స్ అనేవి బ్లడ్ రెడ్ కలర్, సో బ్లడ్ అనేది ఉంటుంది కాబట్టి రెడ్ కలర్లో కనబడతాయి. స్పాయిల్డ్ ఫిష్ బ్లీచ్డ్ అండ్ కలర్లెస్, సో అది ఆల్రెడీ డెడ్ అయిపోయి ఉంటుంది, సో కలర్లెస్గా పేల్గా ఉంటుంది. థర్డ్ వన్ ఐస్. సో ఫ్రెష్ ఫిష్లో ఐస్ అనేవి కాన్వెక్స్, గ్లిస్టనింగ్గా కనబడతాయి, అంటే గ్లిటర్గా, షైనీగా ఉంటుంది. సో ఇన్ ద కేస్ ఆఫ్ స్పాయిల్డ్ ఫిష్ ఐస్ ఆర్ సంకెన్ అండ్ డల్, అంటే డల్గా, సంకెన్గా, లోపలికి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఫోర్త్ వెంట్రల్. సో ఫ్రెష్ ఫిష్ అనేది వెంట్రల్స్ అనేది క్లోజ్డ్గా ఉంటుంది. ఇన్ ద కేస్ ఆఫ్ స్పాయిల్డ్ ఫిష్ ఇట్స్ లైక్ ఓపెన్ అండ్ గట్ కంటెంట్ ఊజింగ్. సో గట్ కంటెంట్ ఏమైతే ఉంటుందో అది బయటకి ఊడిపోయి వచ్చినట్లుగా ఊజింగ్గా, ఉబ్బిగా కనిపిస్తుంది. ఫిఫ్త్ ఓడోర్. ఫ్రెష్ ఫిష్ సీవీడీ స్మెల్, అంటే సీవీడ్ స్మెల్ అనేది వస్తుంది. స్పాయిల్డ్ ఫిష్లో పుట్రైడ్ స్మెల్, వెరీ బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. స్కిన్. నో ఫింగర్ ప్రింట్స్ వెన్ టచ్డ్. ఫ్రెష్ ఫిష్ని మనం టచ్ చేసిన ఫింగర్ ప్రింట్స్ అనేవి రావు. సో అలాగే స్పాయిల్డ్ ఫిష్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఫిష్ని టచ్ చేస్తామో అది స్పాయిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి మన ఫింగర్ ప్రింట్స్ అనేవి ఫిష్ మీద పడతాయి, సో మెత్తగా అనిపిస్తుంది. సో దాన్ని బట్టి మనం అది స్పాయిల్డ్ ఫిష్ అని ఐడెంటిఫై చేయొచ్చు. లాస్ట్ వన్ పీహెచ్. సో ఫ్రెష్ ఫిష్ అనేది ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది. స్పాయిల్డ్ ఫిష్ అనేది ఆల్కలైన్ క్యారెక్టర్ని కలిగి ఉంటుంది. సో మరొకసారి చెప్తున్నాను, ఫ్రెష్ ఫిష్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, స్పాయిల్డ్ ఫిష్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని. సో ఫ్రెష్ ఫిష్లో వచ్చేసి ఫస్ట్ అపీరియన్స్ చూడడానికి షైనీగా, స్కేల్స్ అనేవి ఇంటాక్ట్ అయి ఉంటాయి, ఒక దానిపైన ఒకటి ఓవర్లాప్ అయి ఉంటాయి. గిల్స్ అనేవి రెడ్ కలర్లో, బ్లడ్ ఉంటుంది కదా రెడ్ కలర్లో కనబడతాయి. నెక్స్ట్ ఐస్ అనేవి కాన్వెక్స్లో గ్లిస్టనింగ్, అంటే చాలా బ్రైట్గా కనబడతాయి ఐస్ అనేవి. నెక్స్ట్ వెంట్రల్ వచ్చేసి క్లోజ్ సిస్టమ్ లాగా కనబడుతుంది. ఫ్రెష్ ఫిష్ యొక్క స్మెల్ చూస్తే మనకి సీవీడ్ స్మెల్ లాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ స్కిన్ వచ్చేసి మనం టచ్ చేసినప్పుడు ఫింగర్ ప్రింట్స్ అనేవి పడవు, చూస్తే పట్టుకున్నప్పుడు కొంచెం గట్టిగా, అంటే గట్టి కాదు, నార్మల్గా ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ పీహెచ్ అనేది ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది. స్పాయిల్డ్ ఫిష్ అపియరెన్స్ వచ్చి ఫ్లాబీగా, లాస్ ఆఫ్ స్కేల్స్ అనేవి అక్కడక్కడ ఊడిపోయి ఫ్లాబీగా. నెక్స్ట్ గిల్స్. స్పాయిల్డ్ ఫిష్లో గిల్స్ అనేవి బ్లీచ్డ్ కలర్లెస్గా ఉంటాయి. నెక్స్ట్ ఐస్ అనేవి స్పాయిల్డ్ ఫిష్లో సంకెన్గా, డల్గా ఉంటాయి. అండ్ వెంట్రల్ సైడ్ అనేది ఓపెన్ అని గట్ కంటెంట్ ఊజింగ్, అంటే బయటకు ఊడిపోయి బయటికి కనపడతా ఉంటుంది. నెక్స్ట్ స్మెల్ అనేది పుట్రైడ్ స్మెల్, అంటే చాలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రిజర్వేషన్. The principles of preservation includes measures which will keep a control over the factors
which cause fish spoilage. An attempt is made to keep spoilage to a minimum, if not a completely stop it. అనేది మనం ఫిష్ ని మినిమం స్పాయిలేజ్ అనేది జరగకుండా చూసుకోవాలి. సో ఈ స్పాయిలేజ్ అనేది టోటల్ గా స్టాప్ చేయడం అయితే మన వల్ల కాదు. సో టోటల్ గా స్పాయిలేజ్ అవ్వకుండానే మనం ప్రిజర్వేషన్ టెక్నిక్స్ అనేవి పాటించాలి. సో టెక్నిక్స్ ఏంటి అంటే నెంబర్ 1 క్లీనింగ్, నెంబర్ 2 లోవరింగ్ ఆఫ్ టెంపరేచర్, నెంబర్ 3 రేజింగ్ ఆఫ్ టెంపరేచర్, నెంబర్ 4 dehydration, నెంబర్ 5 use of salt, నెంబర్ 6 use of fish preservatives, number 7 exposure to low radiation of gamma rays. So these 7 principles are very important to preserve fish and fishery products. Methods of preservation. There are various methods of preservation involving one or more of the above principles. The methods with wider application are as below. సో ప్రిజర్వ్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అందులో ఎక్కువగా యూజ్ చేసేవి ఏంటో చూద్దాము. చిల్లింగ్, ఫ్రీజింగ్, డీప్ ఫ్రీజింగ్, ఫ్రీజింగ్, డ్రైయింగ్, క్యానింగ్, సన్ డ్రైయింగ్, సాల్టింగ్, స్మోకింగ్, పికిల్ మేకింగ్. సో ఈ 9 ప్రాసెస్లో మనం ఫిషరీ ప్రొడక్ట్స్ అనేవి ప్రిజర్వ్ చేయొచ్చు ఈ 9 మెథడ్స్ని యూజ్ చేసుకొని. These methods adapt one or other principles of preservation or a combination of them. Cleaning is a universal application in all the methods. Chilling, freezing, deep freezing and cold storage combine the principles of lowering of temperature and use of chemical preservatives. In canning, exclusive use of raising of temperature is made. Sun drying is based on the principle of dehydration. Salting use the application of salt, and smoking combines the use of raising of temperature of salt and of phenolonic antiseptic. సో పైన చెప్పిన 9 మెథడ్స్ అనేవి ఏ ప్రిన్సిపల్ని బేస్ అయి ఉంటాయో ఇప్పుడు చూద్దాం. క్లీనింగ్ అనేది యూనివర్సల్ అప్లికేషన్. సో మనం ఏ ప్రోడక్ట్ని ప్రిజర్వ్ చేసుకున్న ఫస్ట్ క్లీనింగ్ అనేది ఫస్ట్ మనం చేయాలి. నెక్స్ట్ చిల్లింగ్, ఫ్రీజింగ్ అండ్ డీప్ ఫ్రీజింగ్, కోల్డ్ స్టోరేజ్ అనేవి ఏంటంటే టెంపరేచర్ని లోవర్ చేయడం. సో టెంపరేచర్ని తగ్గించడానికి యూజ్ చేసిన ఈ 4 మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్యానింగ్ అనేది ఏంటంటే టెంపరేచర్ని పెంచి క్యానింగ్ అనేవి చేస్తాము. సో ఇందులో టెంపరేచర్ రైజ్ మెథడ్ని యూజ్ చేసుకొని ఇవి ఉన్నాయి. నెక్స్ట్ సన్ డ్రైయింగ్ అనేది డీహైడ్రేషన్ అనే ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ అనేది జరుగుతుంది కదా, వాటర్ అనేది బాడీలో నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సాల్టింగ్ అనే అప్లికేషన్ అండ్ స్మోకింగ్ అనేవి కూడా ఏంటి అంటే టెంపరేచర్ని రేస్ చేయడం వల్ల. సాల్టింగ్ అనేది మనం సాల్ట్ని వేసి వాటిని ఫిషరీ ప్రొడక్ట్స్ని స్టోర్ చేస్తాము. 1 chilling. This is obtained by covering the fish with layers of ice. However, ice alone is not effective for long-term preservation because melting water brings about a sort of bleaching of valuable flesh contents responsible for the flavor. Ice is effective for short-term preservation, such as to transport landed fish to nearby markets or to the processing and freezing plants. చిల్లింగ్ అనేది ఏంటి అంటే ఫిషెస్ని 1 by 1 లేయర్స్ లాగా ఫిషెస్ని ఫస్ట్ ఒక లేయర్ ఫిషెస్ వేసి నెక్స్ట్ ఐస్ని వేస్తాము. ఆ పైన నెక్స్ట్ మళ్ళీ ఫిషెస్ని వేస్తాం. అలా లేయర్స్ లాగా మనం ఈ ఐస్ని వేస్తాము. సో ఐస్తో మనం ప్రిజర్వేషన్ అనేది ఎక్కువ టైం చేయలేము. జస్ట్ షార్ట్ టైం ప్రిజర్వేషన్కి మాత్రమే ఈ చిల్లింగ్ ప్రాసెస్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఎలాగంటే దగ్గరలో ఏమైనా మార్కెట్స్ ఉన్నాయి అనుకోండి, సో ఆ మార్కెట్స్కి మనం ట్రాన్స్పోర్ట్ అయ్యేలోపు ఇవి స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి ఐస్ క్యూబ్స్ని వేసి మనం స్టోర్ చేసి మనం ప్రిజర్వ్ చేయొచ్చు. అండ్ నియర్ బై మార్కెట్స్కి కాకుండా ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వెళ్ళే వరకు కూడా ఇవి స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి చిల్లింగ్ అనే ప్రాసెస్ని, చిల్లింగ్ అనే ప్రిజర్వేటివ్ మెథడ్ని మనం యూజ్ చేయొచ్చు. సెకండ్, ఫ్రీజింగ్. This is more effective than chilling. Freezing is achieved either by using a mixture of ice and salt or by refrigeration. The sub-zero temperature so obtained keeps the fish frozen throughout. To prevent rancidity, the frozen fish is subject to glazing with water or it is wrapped in a cover of moisture-proof wax paper or cellophane. Glazed fish is more appealing. ఇలా ఏంటి అంటే చిల్లింగ్ కన్నా ఇది కొంచెం ఎఫెక్టివ్గానే వర్క్ చేస్తుంది ఈ మెథడ్ అనేది. సో ఈ మెథడ్లో మనకి ఎక్కువగా ఐస్ అండ్ సాల్ట్ని వేసి ఫ్రీజింగ్ చేస్తారు, లేదంటే రిఫ్రిజిరేటర్లో మనకి తెలుసు కదా రిఫ్రిజిరేటర్లో ఉంచుతారు. ఎక్కడంటే సబ్-జీరో టెంపరేచర్ అంటే 0 లెవెల్ టెంపరేచర్ దగ్గర దీన్ని మనం స్టోర్ చేస్తాము. సో దీనివల్ల ఫిష్ని ఎక్కువసేపు ఫ్రోజన్ కండిషన్లో ఉంటుంది. నెక్స్ట్ దీనివల్ల ఏంటంటే ర్యాన్సిడిటీ అనే కండిషన్ ఫిష్ గురవకుండా
చూస్తుంది. వాటర్తో మనం గ్లేజ్ చేస్తాం, వాష్ చేస్తాము. తర్వాత ఏం చేయాలి అంటే సిల్లో ఫ్యాన్ టేప్ కానీ లేదంటే కవర్తో కానీ మాయిశ్చర్ ప్రూఫ్ వ్యాక్స్ పేపర్స్ని మనం తీసుకొని ఫిష్ని ర్యాప్ చేసేసి ఫ్రీజింగ్ కండిషన్లో మనం ఉంచుతాము. డీప్ ఫ్రీజింగ్. దిస్ మెథడ్ ఈస్ అడ్వాంటేజెస్ ఇన్ ప్రివెంటింగ్ denaturation, retaining freshness and flavor of fish to maximum. Deep freezing or quick freezing is rapid lowering of temperature, that means reaching 40 degrees minus 40 degrees Celsius in just half an hour. Due to this, the zone of crystal formation of ice minus 0.5 to minus 3.80 degrees Celsius is passed in very short time, preventing the formation of longer crystals which damage the tissues. థర్డ్ వన్ డీప్ ఫ్రీజింగ్. ఇదేంటి అంటే ఇది చాలా అడ్వాంటేజ్ అనమాట ఉంది డీప్ ఫ్రీజింగ్ వల్ల. ఇది ఎక్కువగా ఫిష్ ఏంటంటే అందులో ఉన్న కంటెంట్ని డీనాచురేషన్ అనేది జరగకుండా చూసుకుంటుంది. అండ్ రిటర్న్ ఫ్రెష్గా దాని యొక్క ఫ్లేవర్ కూడా సేమ్ అలాగే ఉండేలాగా ఈ డీప్ ఫ్రీజింగ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఇందులో ఏంటంటే క్విక్ ఫ్రీజింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ది లోవరింగ్ ఆఫ్ టెంపరేచర్ అంటే 1 అవర్లోనే minus 40 degrees సెంటిగ్రేడ్స్ వద్ద పెట్టినప్పుడు ఏంటంటే ఫిష్ బాడీలో క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉండి ఫిష్ అనేది ఫ్రెష్నెస్గా దాని యొక్క ఫ్లేవర్ సేమ్ అలాగే ఉండేలాగా ఈ డీప్ ఫ్రీజింగ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఫోర్త్, ఫ్రీజ్ డ్రైయింగ్. దిస్ ఈజ్ ఎ మోడిఫికేషన్ ఆఫ్ డీప్ ఫ్రీజింగ్, కంప్లీట్లీ ఎలిమినేటింగ్ ఆల్ ఛాన్సెస్ ఆఫ్ డీనాచురేషన్. The deep frozen fish at minus 20 degrees centigrade is then dried by direct sublimation of ice to water vapor without any melting in a liquid water, which is achieved by exposing the frozen fish to 140 degrees Celsius in a vacuum chamber. Fish is packed or canned in dried condition. Any loss of flesh contents by leaching is avoided and hence the product is quite wholesome. Fresh looking is appearance, flavor, color and quality. ఫోర్త్ వన్ ఫ్రీజ్ డ్రైయింగ్ అనమాట. సో ఇందులో ఏంటంటే డీప్ ఫ్రీజింగ్ని మోడిఫికేషన్ చేసి ఫ్రీజింగ్ అండ్ డ్రైయింగ్ అనేది చేశారు. ఇందులో కంప్లీట్గా డీనాచురేషన్ అనేది అస్సలు జరగదు. ఎలిమినేటింగ్ అంటే ఇంకే ఛాన్సెస్ అనేవి ఉండవు అనమాట. సో ఈ ఫిష్ని ఏంటంటే minus 20 degrees సెంటిగ్రేడ్ దగ్గర దీన్ని డ్రై చేసి డైరెక్ట్గా సబ్లిమేషన్ చేస్తారు. అందులో ఉన్న వాటర్ వేపర్ అనేది బయటికి వెళ్ళిపోయేలా చేస్తారు. చేసిన తర్వాత దాన్ని 140 degrees సెల్సియస్ దగ్గర వాక్యూమ్ ఛాంబర్లో ఉంచి దాన్ని డ్రైడ్ కండిషన్లో ఉన్నప్పుడు దాన్ని క్యానింగ్ చేస్తారు. క్యాన్లో పెట్టి వాటిని స్టోర్ చేస్తారు. దానివల్ల ఫిష్ యొక్క ఫ్లేవర్లో కానీ అపియరెన్స్లో కానీ కలర్ కానీ క్వాలిటీ కానీ ఏ మాత్రం చేంజ్ ఉండదు, చాలా ఫ్రెష్గానే ఉంటుంది. సో ఫిఫ్త్ వన్ క్యానింగ్. వెరీ ఎఫెక్టివ్ మెథడ్ తో కాస్ట్లీ అండ్ నీడ్స్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్. The product is very good and retains much flavor and the shelf life is very long. Fish is cleaned and cut into proper boneless pieces in filleting plants and they are brined or pickled to improve taste and then cooked preliminarily. The cooked pieces are put into cans. Final cooking combines sterilization with steam and high temperature around 110 degrees Celsius. The cans are finally sealed in canneries. The keeping period depends upon the quality of raw material used as well as the vacuum created in the sealed cans. క్యానింగ్ అనేది చాలా వెరీ ఎఫెక్టివ్ మెథడ్ ప్రిజర్వేషన్స్లో. దీనికి ఎక్కువ టెక్నికల్ సపోర్ట్ అనేది ఉండాలి. ఇందులో ఏంటి అంటే వెరీ గుడ్ అండ్ రిట్ అండ్ మచ్ ఫ్లేవర్. సో ఇందులో క్వాలిటీ గుడ్గా ఫ్లేవర్ కూడా ఏ మాత్రం పోదు. షెల్ఫ్ లైఫ్ అంటే స్పాయిలేజ్ అనేది చాలా లేట్గా జరుగుతుంది. ఫిష్ అనేది ఇందులో ఏంటంటే క్లీన్ చేసి కట్ చేసి పీసెస్ కింద బోన్లెస్ పీసెస్ కింద కట్ చేసి మనం వాటిని ప్యాక్ చేస్తారనమాట. సో ప్యాక్ చేసిన తర్వాత కొన్ని ప్యాక్ చేసి అలాగే ఉంచేస్తారు. కొన్ని ఏంటంటే ఆ బోన్లెస్ పీసెస్ని కట్ చేసి వాటికి బ్రెయిన్ ఆర్ పికిలింగ్ చేస్తారు. బ్రెయిన్ అంటే సాల్ట్తో చేస్తారు. నెక్స్ట్ పికిల్స్ అనేవి అంటే ఇంకా లైక్ స్పైసెస్ని యాడ్ చేసి పికిలింగ్ లాగా స్టోర్ చేసి వాటిని క్యానింగ్ చేస్తారు. సో క్యానింగ్ చేసి వాటిని స్టోర్ చేస్తారు. సిక్స్త్ వన్ సన్ డ్రైయింగ్. ఇట్ ఈస్ అన్ ఏజ్ ఓల్డ్ డిపెండబుల్ అండ్ చీప్ మెథడ్. Fishes are washed and spread on sand or matting in the open air or hanged on bamboo framework and left to dry. In tropic, due to hard drying of the external surface, the interior of the fish remains unhydrated and hence the product is unwholesome. The shelf life is short.
Drying racks made of bamboo sticks and netting are more hygienic and fetch higher prices. సన్ డ్రైయింగ్ ఇది చాలా ట్రెడిషనల్ మెథడ్ అనమాట ఫిష్ని ప్రిజర్వ్ చేయడానికి. ఇందులో ఏంటంటే చాలా చీప్ కూడా. ఇందులో ఫిషెస్ని ఫస్ట్ చాలా నీట్గా క్లీన్ చేసేసి వాటిని శాండ్ పైన కానీ మ్యాట్స్ పైన కానీ స్ప్రెడ్ చేసేస్తారు, లేదా బ్యాంబూ స్టిక్స్కి హ్యాంగ్ చేస్తారు అనమాట. అలా వాటిని హ్యాంగ్ చేసేసి అలా డ్రై అయ్యేలా చూస్తారు. అంటే సన్ రేస్కి అవి ఫిషెస్ అనేవి డీహైడ్రేట్ అవుతాయి, వాటర్ కంటెంట్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా ఎక్కువగా ఎక్స్టర్నల్ సైడే ఎక్కువగా అవుతుంది. సో ఇంటర్నల్ సైడ్ కొన్ని సమ్ టైమ్స్ డీహైడ్రేషన్ అనేది తక్కువగా ఉండడం వల్ల వీటికి షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువగా ఉండదు. సో త్వరగా స్పాయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ సన్ డ్రైయింగ్ అనేది బ్యాంబూ స్టిక్స్ మీద అండ్ నెట్స్ని యూజ్ చేయడం వల్ల ఈ ఫిషెస్ అన్ని హైజెనిక్గా ఉంటాయి అండ్ ఎక్కువ ప్రైస్కి ఇవి సేల్ అవుతూ కూడా ఉంటాయి. 7th one is salting. It is also a cheap and traditional method of preservation. It is of two types as dry salting and wet salting. In dry salting, fishes are cleaned, gutted and rolled in salt or sprinkled with salt. Depending upon the season and size of the fish, the proportion of salt to fish varies between 1:5 to 1:10. Small fishes are salted directly, but longer fishes are gutted, removed, scales are cut on the body to allow better salt penetration. Pure, sterilized common salts are more effective. Sea salts are unsuitable. సాల్టింగ్ కూడా చాలా ట్రెడిషనల్ మెథడ్ అనమాట. ఇది చాలా చీప్గా కూడా అయిపోతుంది. ఇందులో 2 types ఆఫ్ సాల్టింగ్స్ ఉంటాయి, ఒకటి డ్రై, ఒకటి వెట్. సో డ్రై సాల్టింగ్లో ఏమవుతుందంటే ఫిష్ని చాలా క్లీన్గా కట్ చేసేస్తారు. పెద్ద ఫిషెస్ అయితే కనుక వాటిలో ఉన్న గట్ కంటెంట్ని తీసేస్తారు, లేదంటే ఫిష్ అనేది స్పాయిలైజ్ అయిపోతుంది. కాబట్టి వాటిని సాల్ట్లో మనం రోల్ చేసి డ్రై చేయడం వల్ల కానీ, లేదా ఉప్పు నీళ్ళని స్ప్రింకిల్ చేయడం వల్ల అంటే జల్లడం వల్ల కానీ స్టోర్ చేస్తారు. ఈ విధంగా ప్రిజర్వ్ చేస్తారు. అంటే ఫిష్ యొక్క సైజుని బట్టి చిన్నవైతే మనం డైరెక్ట్గా చేసేసవచ్చు, పెద్దవైతే మాత్రం ఖచ్చితంగా గట్ కంటెంట్ని మనం రిమూవ్ చేసి వాటిని చేయాల్సి ఉంటుంది. పెద్ద ఫిషెస్ అయితే కనుక వాటికి మనం స్కార్స్ అనేవి పెట్టాలి గీతల్లాగా. అప్పుడు ఏంటంటే సాల్ట్ ఈజీగా పెనట్రేట్ అవడానికి యూజ్ అవుతుంది. ఇందులో సీ సాల్ట్ అనేది దీనికి సాల్టింగ్కి యూజ్ అవ్వదు. Wet salting involves treatment of fish with salt solution or brine in a container or cement tubs. This is useful in association with freezing and smoking. It imparts certain flavor to the product. సో వెట్ సాల్టింగ్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ వాటర్ వేసి అందులో సాల్ట్ వేసేసి ఆ సొల్యూషన్లో ఈ ఫిషెస్ని వేసేస్తారనమాట. సో ఆ విధంగా అది సాల్ట్ వేయడం వల్ల బాడీలో ఉన్న వాటర్ టెంపరేచర్ అనేది బయటకు డిహైడ్రేట్ అవుతుంది. సో ఆ విధంగా ఫిష్ని ప్రిజర్వ్ చేస్తారు. 8th, smoking. In this method, the fish are cleaned and drained. They are exposed to hot or cold smoke treatment. In cold smoking, first temperature of 38 degrees Celsius is raised from a smokeless fire and a cold smoke at temperature below 28 degrees Celsius is allowed to circulate over the fishes. In hot smoking, a strong 5 products 130 degrees Celsius followed by smoking at 40 degrees Celsius. The smoke has to be wet and dense. ప్రిజర్వేషన్లో ఒక మెథడ్, ఫస్ట్ని మనం ఫిషెస్ని క్లీన్ చేసేసి సాల్ట్ వాటర్ వేసి సాల్ట్ వేసి ఉన్న సొల్యూషన్ మనం బ్రెయిన్ సొల్యూషన్ అంటాము. సో అందులో ఉంచాలి. అందులో ఉంచిన తర్వాత దాన్ని ఎక్స్పోజ్ టు హాట్కి కానీ కోల్డ్ స్మోకింగ్కి కానీ దాన్ని మనం ఎక్స్పోజ్ చేస్తాము. గోల్డ్ స్మోకింగ్లో ఏమవుతుందంటే టెంపరేచర్ ఫస్ట్ అనేది 38 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉండి అక్కడ దాన్ని మనం రేస్ చేస్తాం. టెంపరేచర్ని రేస్ చేసినప్పుడు స్మోక్లెస్ ఫైర్ని మనం ప్రొడ్యూస్ చేస్తాము. సో దానివల్ల ఏంటంటే టెంపరేచర్ అనేది బిలో 28 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అది సర్క్యులేట్ అయ్యి ఫిషెస్ అనేవి అలా కోల్డ్ స్మోకింగ్ అనేది చేస్తాము. నెక్స్ట్ హాట్ స్మోకింగ్ వచ్చినప్పటికీ ఫస్ట్ 130 డిగ్రీ సెల్సియస్ దగ్గర స్టార్ట్ చేసి మనం మెల్లగా దాన్ని 40 డిగ్రీ సెల్సియస్కి వచ్చినప్పటికీ తగ్గించుకుంటాము. సో ఈ విధంగా జరుగుతుంది. సో స్మోక్ వల్ల ఏంటంటే పొగ తగలడం వల్ల అందులో ఉన్న వాటర్ కంటెంట్ అనేది ఎవాపరేట్ అయిపోయి ఫిషెస్ అనేవి మనం స్టోర్ చేసుకోవడానికి వీలవుతుంది. The phenolic compounds of smoke
act as an antiseptic and also imparts a characteristic flavor and color to the fish. The traditional smoking bin is called jitaga. For best quality exhaust smoke, it also has number of galleries for hanging fish, and it should be made for fireproof material and should be well insulated to retain heat. Phenolic compounds ఉండడం వల్ల ఏంటంటే ఇవి మంచి యాంటీసెప్టిక్గా యూజ్ అవుతాయి. సో దానివల్ల ఫిష్కి కూడా మంచి ఫ్లేవర్ కలర్ అనేది సేమ్ అలాగే ఉంటుంది. ట్రెడిషనల్ స్మోకింగ్ని మనం ఏమని పిలుస్తామంటే జిటాగా అని పిలుస్తూ ఉంటాము. సో బెస్ట్ క్వాలిటీ ఎగ్ అనేది స్మోకింగ్ వల్ల కూడా మనకు వస్తుంది. 9th, pickle making. Here the fish or prawn are cleaned and fried in oil after boiling for a few minutes in brine and cooled. Then the ingredients like chilies, ginger, garlic, mustard seeds, salt, turmeric powder are made into paste and fried in oil, and to this the fried and cooled fish or prawn are added. Vinegar and sodium benzoate are added to increase the shelf life. After cooling, they should be stored in dry and clean bottles. క్లీన్ కూడా చాలా ట్రెడిషనల్ మెథడ్. ఇందులో ఏంటి అంటే ఫిష్ని కానీ ప్రాన్ కానీ మనం తీసుకొని క్లీన్ చేసి వాటిని ఆయిల్లో మనం ఫ్రై చేయాలి. ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత చిల్లీ పౌడర్, అదే కారం, అల్లం, వెల్లుల్లి అండ్ సాల్ట్, పసుపు ఇవన్నీ వేసి మనం పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి మళ్ళీ వీటితో సహా ఆయిల్లో ఫ్రై చేసేసి వాటిని మనం ఫిషెస్ని కూడా అందులో వేసేసి అలా స్టోర్ చేస్తాం కదా. అందులో కూడా వెనిగర్ అండ్ సోడియం బెంజోయేట్ వేయడం వల్ల షెల్ఫ్ లైఫ్ అనేది త్వరగా పాడవకుండా ఉంటాయి. ఈ విధంగా కూడా పికిల్ అండ్ పిక్లింగ్ మెథడ్ ద్వారా ఫిషెస్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఫిషరీ ప్రొడక్ట్స్ని. లిస్ట్ ఆఫ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్. నెంబర్ 1 ఫిష్ పికిల్స్, నెంబర్ 2 ఫిష్ రోల్స్, నెంబర్ 3 ఫిష్ ఫింగర్స్, నెంబర్ 4 ఫిష్ ప్యాంపర్స్, నెంబర్ 5 ఫిష్ కట్లెట్స్, నెంబర్ 6 ఫిష్ పికిల్స్. సో ఇవన్నీ కూడా పికిలింగ్ ప్రాసెస్ని యూజ్ చేసుకుని కూడా ఫిషరీ ప్రొడక్ట్స్ని మనం ప్రిజర్వ్ చేసుకుంటాము. Please do subscribe my channel for more latest updates about AP Grama Sachivalayam and Village Fisheries Assistant and Aquaculture News. Do you want to know? Well, I've been thinking about you, and I think you'll have to listen, because the sun is up, it's a beautiful day. My beginning will be as bright as the sun. Come, won't you come along? And it feels so bright, it's like luck is raining on me. Go and follow your heart, doesn't matter how far. There is so much love to give, something's telling me this time. Baby, baby, now I know. Baby, baby, gotta go. There is so much love to give, something's telling me it's right. When you came to me, oh I knew it's you, yeah, boy. The one to show me now and forever. No, you'll never be alone again. All day, oh yeah, all day. Please stay in my arms, boy. The one to show me if we're together. It don't matter if it rains. All day, oh yeah, all day. As long as you're in my arms, boy. It's you and me on this beautiful day, and I'm smiling, holding on to you tight. I guess our hearts can align, and it feels so bright. It's like your love has gotten to me. Go and follow your heart, doesn't matter how far. I can see it now, it's deep in your eyes. No way to define what we feel inside. Baby, baby, now I know. Baby, baby, gotta go. There is so much love to give, something's telling me it's right. When you came to me, oh I knew it's you, yeah, boy. The one to show me now and forever. No, you'll never be alone again. All day, oh yeah, all day. Please stay in my arms, boy. The one to show me if we're together. It don't matter if it rains. All day, oh yeah, all day. As long as you're in my arms, boy. Don't worry of tomorrow. For now, you're everything in my day. I love the way you like a song, you know my heart. 'Cause you know me, know my heart. You're everything in my day. I love the way you know my heart.
Yeah, alright. The one who showed me now and forever. No, you'll never be alone. All day, oh yeah, all day. I can let you know that you're my boy. The one who showed me if we're together. It don't matter if it rains. I will love you every day. As long as you're in my arms, boy. The one who showed me now and forever. No, you'll never be alone again. All day, oh yeah, all day. Please stay in my arms, boy. The one who showed me if we're together. It don't matter if it rains. All day, oh yeah, all day. As long as you're in my arms, boy. There is so much love to give. Something's telling me this time. Baby, baby, now I know. Baby, baby, gotta go. There is so much love to give. Something's telling me it's right. When you came to me, oh, I knew it's you, yeah, boy. The one who showed me now and forever. No, you'll never be alone again. All day, oh yeah, all day. Please stay in my arms, boy. The one who showed me if we're together. It don't matter if it rains. All day, oh yeah, all day. As long as you're in my arms, boy. It's you and me on this beautiful day, and I'm smiling, holding on to you tight. I guess our hearts can align, and it feels so bright. It's like your love has gotten to me. Go and follow your heart, doesn't matter how far. I can see it now, it's deep in your eyes. No way to define what we feel inside. Baby, baby, now I know. Baby, baby, gotta go. There is so much love to give. Something's telling me it's right. When you came to me, oh, I knew it's you, yeah, boy. The one who showed me now and forever. No, you'll never be alone again. All day, oh yeah, all day. Please stay in my arms, boy. The one who showed me if we're together. It don't matter if it rains. All day, oh yeah, all day. As long as you're in my arms, boy. Don't worry of tomorrow. For now, you're everything in my day. I love the way you like a song. You know my heart. Cause you know me, know my heart. You're everything in my day. I love the way you know my heart. Yeah, alright. The one who showed me now and forever. No, you'll never be alone.